హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ దగ్గరికి ఒక సరికొత్త టాపిక్‌తో అయితే నేను మీ ముందుకొచ్చేసాను. అదేంటో కాదండి. ఈ వెయిట్ లాస్ జర్నీ అనమాట. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! థంబ్‌నెయిల్ ఓపెన్ చేసారు కదా! థంబ్‌నెయిల్‌లో ఉన్నది నేనే. ఒకప్పుడు చాలా అంటే చాలా ఫ్యాటీగా ఉన్నవాడిని. చాలా ఫ్యాటీగా ఉన్నవాడిని. ఫిట్‌గా అయితే అయ్యాను. అది గూడా ఎక్సర్‌సైజ్ పెద్దగా ఏమి చేయకుండానే. నిజం చెప్తున్నానండి. ఎక్సర్‌సైజ్ అయితే నేను పెద్దగా ఏం చేయలేదు. ఏదో నార్మల్ వాకింగ్ అని, నార్మల్ జిమ్ అని అన్నట్టు ఏదో ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ పాస్ చేసి వచ్చేయడమే అనమాట. అలా చేసినా గూడా నా బాడీ తగ్గింది. దానికి సీక్రెట్ వచ్చేసరికైతే ఆ సీక్రెట్ ఏంటనేది మీతోటి షేర్ చేస్తాను. ఆ సీక్రెట్ వచ్చేసరికి డైట్. మీరు వింటున్నది నిజమే. డైట్‌తోనే సాధ్యమైంది. అంటే జిమ్‌కెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు డైట్ మీద ఫోకస్ పెట్టండి, డైట్ మీద ఫోకస్ పెట్టండి. 10-20% మాత్రమే జిమ్ము. మిగతా 70-80% డైటే అంటారు కదా! నేను ఆ డైటే 100% డైట్ మీద ఎందుకు ఫోకస్ పెట్టకూడదని చెప్పి నేను డైట్ మీద ఫోకస్ పెట్టాను. ఈ జిమ్ గాని, వాకింగ్ గాని అది లైట్ లైట్‌గా చేసుకున్నాను. అఫ్‌కోర్స్ బాడీ ఫిట్‌నెస్ అనేది చాలా అవసరం కాబట్టి నేను ఆ వేలో అయితే నేను ఎళ్ళిపోయాననమాట. ఇక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే 80% డైట్ అంటున్నారు కదా! అది మన 100% ఎందుకు చేయకూడదు? 100% డైట్‌తోనే మనం ఎందుకు తగ్గకూడదనేది నాకొక ఆలోచన అయితే వచ్చింది. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పుడే నేను మీరు చూసారు కదా థంబ్‌నెయిల్‌లో. సేమ్ థంబ్‌నెయిల్‌లో ఉన్నది గూడా నేనే అని చెప్పాను కదా ఆల్రెడీ. అది ఆ డైట్ ఏంటనేది ఇప్పుడు షేర్ చేస్తాను. ఆ డైట్ పేరొచ్చేసరికి నేను పర్సనల్‌గా చేసుకున్నానండి. ఆ డైట్ వచ్చేసరికి నాన్ వెజ్ డైట్ చెప్పాలంటే. సింపుల్‌గా నాన్ వెజ్ తిన్నాను ఫుల్లు. చికెనే. నేనైతే ఫిష్ పెద్దగా తినను. మటన్ పెద్దగా తినను. సో, అందుకని నాకు సీ ఫుడ్ గూడా పెద్దగా తినను. నాకు చికెన్ అంటే ఇష్టం కాబట్టి ఆ చికెన్ డైట్‌తోనే ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచనొచ్చింది. నేను డైలీ ఎగ్స్ అండ్ చికెన్ ఈ రెండిటి మీద బేస్ అయ్యా. జస్ట్ ఒక 3 మంత్స్ అనుకుంటా. 3 మంత్స్‌లో నేను ఆల్‌మోస్ట్ ఒక 50 అరౌండ్ 50 కేజీస్ తగ్గా నేను. అంటే అప్పుడు నేను 130 కేజీస్ ఉండేవాడిని. 130 నుంచి నేను 3 మంత్స్‌లో 80 కేజీస్‌కొచ్చేసా. సో, నేను మళ్ళీ ప్రెజెంట్ అయితే లావయితే అయ్యాను. మళ్ళీ అయితే నేను సేమ్ డైట్ కంటిన్యూ చేసి, నేనైతే మీతో నా వెయిట్ లాస్ జర్నీ అనేది మీకు ముందు లైవ్‌లో చూపిద్దామనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అఫ్‌కోర్స్ యూట్యూబ్ ఛానెల్ కొత్తగా అయితే పెట్టాను. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మిస్టర్ వీస్ ట్రెండింగ్ అనమాట మన ఛానెల్ పేరు. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, నా వీడియోస్ అన్నీ చూసి ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ఇక నుంచి నేను పెట్టబోయే రెసిపీస్ గూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను చికెనే అంటున్నా గదా! చికెన్‌లో ఏ వేరైటీస్ ఉన్నాయో మొత్తం షేర్ చేసుకుంటున్నాను. మీకు ఫర్దర్ వీడియోలో అయితే మీకు చికెన్‌తో రెసిపీస్ మొత్తం చెప్తాను. చికెన్‌తో ఆమ్లెట్ చేసుకోవచ్చు. చికెన్ కీమా చేసుకోవచ్చు. చికెన్ కీమా దోస చేసుకోవచ్చు. ఇలా సో మచ్ ఆఫ్ వేరైటీస్ ఉన్నాయండి. ఇయన్నీ నాకెలా తెలిసిందంటే నేనొక సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ అండి నేను. నా దగ్గర సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ వల్లే నేను నేర్చుకున్నాను చెప్పాలంటే. నేను మొత్తం వరల్డ్ మొత్తంలో నేను మొత్తం సెర్చ్ చేస్తే డైట్‌లో న్యూట్రిషన్ డైట్ అనేది నాకు సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట. న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ లాగా. సో, నేనొక ప్రొఫెషనల్ న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ కాబట్టి నాకు డైట్స్ గురించి కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను చేస్తున్నానండి ఈ డైట్. కొంచెం లావు అవ్వడం అయితే యూట్యూబ్ ఛానెల్ పెట్టాలి. ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టిన తర్వాత మన లైవ్‌లో తగ్గిద్దాం. మనతో పాటు చాలా మందిని తగ్గిద్దాం అనే ఉద్దేశంతోనే కావాలని లావైతే అయ్యాను. అంటే చాలామంది అంటూ ఉంటారు. మీరొక న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ అయ్యుండి మీరెందుకు లావయ్యారు? మీరెందుకు లావయ్యారని. ఏం చేస్తాం టైం బ్యాడ్. అన్నీ నోటికి రుచి అంటే ఎళ్ళిపోతాం గదా! ఈ చికెన్ బర్గర్‌లని, పిజ్జాలని అయన్నీ. అయన్నీ నేను తిన్నాను. సో, డైట్ విషయానికొస్తే అయేమీ తినగూడదండి. డైటొచ్చేసరికి చికెన్ డైట్ అని చెప్పా గదా! చికెన్ సూప్ చేసుకోవచ్చు, ఇయన్నీ చేసుకోవచ్చనమాట. మటన్ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, పోర్క్ తినొచ్చు అన్నీ. హ్మ్. ఏం కావాలంటే అయి తినొచ్చండి నాన్ వెజ్‌లోనే. ఈ నాన్ వెజ్ డైట్ ఫాలో అవుతూనే తగ్గొచ్చు. సో, ఎలా తగ్గాలి? ఏ టైంలో తినాలి? ఎప్పుడు తినాలి? ఏమైనా డైట్ చార్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర అంటే, సింపుల్ అండి. ఏ డైట్ చార్టు లేదు. మీకెప్పుడు ఆకలేస్తుందో అప్పుడు తినండి. తినేది గూడా మీ అన్‌లిమిటెడ్ తినొచ్చు. ఒక వరం చెప్పాలంటే మనకి నాన్ వెజ్ డైట్‌లో అన్‌లిమిటెడ్ ఫుడ్ తినొచ్చనేది ఒక వరం. అన్‌లిమిటెడ్ ఫుడ్ అంటే ఎంత తినొచ్చంటే ఎంతైనా తినొచ్చు. ప్రాబ్లమ్ లేదు. మీ పొట్ట పగిలిపోయేలా తినొచ్చు. నాది గ్యారంటీ తగ్గకపోతే. గ్యారంటీ 100% తగ్గుతారు. అండ్ తగ్గడంతో పాటే మీకు స్కిన్ అని కూడా కొంచెం గ్లో అవుతుంది. ఇప్పుడంటే మనం కొంచెం ఫ్యాటీ అయ్యాం కాబట్టి స్కిన్ అనేది బ్లాకిష్ అయిపోయింది. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! నేను ఫ్యాట్‌గా ఉన్నప్పుడు స్కిన్ కలర్ ఎలా ఉంది? మళ్ళీ ఫ్యాట్ నుంచి తగ్గిపోయినప్పుడు స్కిన్ కలర్ ఎలా ఉందో, స్కిన్ టోనింగ్ ఎలా ఉందో మీరు గమనించొచ్చు. సో, ఆ విధంగా అయితే మీరు
రావచ్చనమాట. సో, డైట్ వచ్చేసరికి చికెన్ డైట్ అని చెప్పా గదా! చికెన్ డైట్‌లో సో మచ్ ఆఫ్ వెరైటీస్. అయన్నీ మీకు రెసిపీస్ ఆల్రెడీ చెప్తానని చెప్పాను. గ్యారంటీ ఫర్దర్ వీడియోస్‌లో అయితే గ్యారంటీగా చెప్తాననమాట. సో, ఏం తినగూడదు? ఆల్రెడీ తినేవి చెప్పారు. నాన్ వెజ్ తినేవి చెప్పారు. ఏం తినగూడదంటే, నేను మొత్తం మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. అయన్నీ మీరు నోట్ చేసుకోండి. లేదంటే ఏదైనా వీడియోస్ కొంచెం కొంచెం లైట్‌గా చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటది నా వీడియోస్ మొత్తం. ఏం తినగూడదంటే రైస్ మానేయాలి. కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. రైస్ అవాయిడ్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ అనేవి అవాయిడ్ చేయాలి మాక్సిమం. కార్బోహైడ్రేట్స్‌లో గూడా కొన్ని తినొచ్చు. అయి చెప్తాను. అయేంటంటే ఆనియన్స్ కానీ, టొమాటోస్ కానీ, మళ్ళీ వెజిటబుల్స్ కానీ, ఇవి తీసుకోవచ్చనమాట వెజిటేరియన్ వాళ్ళు. నాన్ వెజిటేరియన్స్ వచ్చేసరికి నాన్ వెజ్జే తినాలి. ఏం తినగూడదింక. లేదు బ్రో ఓన్లీ నాన్ వెజ్జే మన వల్ల అవ్వదు. కొంచెం వెజ్ కూడా యాడ్ చేసుకుందాము అంటే కంపల్సరీ వెజిటబుల్ గూడా తినొచ్చు. ఆ వెజిటబుల్ డైట్ అనేది నేను మీకు ఫర్దర్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే చెప్పలేను. ఇప్పుడైతే నాన్ వెజ్ డైట్ గురించే చెప్తాను. ఈ నాన్ వెజ్ డైట్‌లోకొచ్చేసరికి మొత్తం నాన్ వెజ్ తినాలని చెప్పా గదా! అండ్ తర్వాత షుగర్ అనేది తినగూడదు. చపాతీలు తినగూడదు. కొంచెం నాన్ వెజ్ అన్నారు కదా! నాన్ వెజ్ కొంచెం చపాతీ ఏసుకొని తింటాను అంటే కుదరదు. కర్రీ వండితే కర్రీయే తినాలి. హ్మ్. ఫ్రై వండితే ఫ్రైయే తినాలి. ఓన్లీ కర్రీస్, ఫ్రైస్ ముక్కలు మాత్రమే తినాలి. ఓకేనా? అండ్ ఎలా చేసుకోవాలి? ఆయిల్ ఏసుకోవచ్చా? అంటే నో. నో ఆయిల్. మీకు చాలా ఇంపార్టెంట్ వచ్చేసరికి ఘీ. ఇప్పుడొచ్చే మనకి కల్తీ సొసైటీ అయిపోయిందంతా. కల్తీ ఫుడ్ అయిపోయింది. ఘీ తినకూడదంటారు కదా! మీరేంటి ఘీ తినమంటారంటే అదే మ్యాజిక్. పూర్వకాలంలో ఇదివరకు మన తాతలు గాని, అమ్మమ్మలు గాని అందరూ ఏం తిని బతికారు ఎక్కువగా? ఇంతింత వెన్నపేసేసుకొని తినేవారు. ఇంతింత నెయ్యేసుకొని తినేవారు. ఆళ్ళంత బలంగా ఉన్నారు. మనం ఎందుకు బలంగా లేము? చిన్న లాజిక్ ఆలోచించండి. సో, నేను చెప్పేదేంటంటే ఘీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంచిది డైట్‌లో. ఫ్యాట్‌ని ఫ్యాట్‌తోనే కటింగ్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే డైట్ కూడా అదే. ఫ్యాట్‌తోనే కట్ చేస్తున్నాం. మనం ఘీ అనేది ఫ్యాట్ కాబట్టి అది గుడ్ ఫ్యాట్. గుడ్ ఫ్యాట్ మనం గుడ్‌గానే తగ్గిద్దాం. ఓకేనా? మీరు ఆయిలొచ్చేసరికి లేదు నాకు ఘీ ప్రెజెంట్ లేదు బ్రో నా దగ్గర నేను ఆయిల్ వాడతాను అంటే కొన్ని కొన్ని ఆయిల్స్ అయితే మీకు చెప్తాను మీకు ఆయిల్స్ వాడొచ్చు. లైక్ ఆలివ్ ఆయిల్ వాడొచ్చు. అండ్ మస్టర్డ్ ఆయిల్ వాడొచ్చు. అండ్ ఆల్మండ్ ఆయిల్ వాడొచ్చు. ఈ టైప్ ఆఫ్ ఆయిల్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో, వీటిలోనే మనం కర్రీస్ అంటే కూరలు చేసుకోవచ్చు గానీ, డీప్ ఫ్రైలు కొంచెం పకోడీలాగా యేసుకుందామంటే కుదరదు. ఈ ఆయిల్‌లో మాత్రం. ఎందుకంటే, ఏ పిండి వాడకూడదు. పిండి పదార్థాలనేది వాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాన్ వెజ్ లాగే తినాలి. అండ్ కొంచెం కర్రీస్ ఎలాగో చేస్తారు కదా! కొంచెం ఆనియన్స్ కొంచెం కట్ చేసి, టమాటోస్ కట్ చేసి, ఇవన్నీ యేసుకొని మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే ప్రిపేర్ చేసేయొచ్చు. దీంట్లో మనకి కీ రోల్ వచ్చేసరికి చికెన్‌తో పాటు సెకండ్ కీ రోల్ వచ్చేసరికి మనకి ఎగ్స్. ఎగ్ యెల్లో ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్ వైట్ ఉంది కదా! ఎగ్ వైట్ ఎంత ఇంపార్టెంటో, ఎగ్ యెల్లో గూడా అంతే ఇంపార్టెంటు. ఎగ్ వైట్‌లో ఎంత న్యూట్రిషన్ ఉంటుందో, దానికి ఫోర్బుల్ న్యూట్రిషన్ ఉంటుంది ఎగ్ యెల్లోలో. సో, ఎగ్ యెల్లో తినండి, ఎగ్ వైట్స్ తినండి. నో ప్రాబ్లమ్. కంప్లీట్ ఎగ్స్ తినండి. ఆమ్లెట్స్ చేసుకోవచ్చు. ఘీతో చాలా రెసిపీస్ ఉన్నాయి ఎగ్స్‌తో గూడా. అయన్నీ మీకు రెసిపీస్ అనేది మొత్తం మీకు షేర్ అయితే చేస్తాను నేను మొత్తం వీడియోలో. ఫర్దర్ వీడియోలో మొత్తం మీకు చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసరికి రేపటి నుంచి నేను గూడా చేస్తున్నా అనమాట వీడియోస్. ఐ మీన్ డైట్ ప్లాన్. సో, నా డైట్‌తో మీరు ఎవరైతే నాతో పాటు తగ్గాలనుకుంటున్నారో 30 డేస్ ఛాలెంజ్ ఇస్తున్నాను. 30 డేస్ చేస్తా నేను మీకోసం. 30 డేస్‌కి ఎన్ని కేజీస్ తగ్గొచ్చు. నేనైతే ఛాలెంజ్ చేస్తాను. నా వెయిట్ రేపెంతో నేను మీకు షార్ట్ వీడియో చేస్తాను. నా వెయిట్ ఎంతున్నానో లైవ్‌లో. ఆ షార్ట్ వీడియోస్ చూడండి. నేనైతే అప్రాక్సిమేట్‌లీ నెలకి 15 కేజీస్ అయితే ఇస్తా నేను. 15 కేజీస్ అయితే ఈజీగా తగ్గొచ్చు. చెప్తున్నా కదా! 100 అబోవ్ కేజీస్ ఉన్నవాళ్ళు 15 కేజీస్ పర్ మంత్‌కి తగ్గొచ్చు. అది గూడా మీరు జిమ్‌కెళ్ళకపోయినా, వాకింగ్ చేయకపోయినా, రోజువారీ మీరు డ్యూటీస్‌కి గాని, కాలేజెస్‌కి గాని వెళ్లి ఆటోమేటిక్‌గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు గదా! అక్కడే మనకి క్యాలరీస్ అనేవి బర్న్ అయిపోతాయి. మనం ఇచ్చే క్యాలరీస్ రోజు మొత్తం మీద గట్టిగా మాట్లాడితే మన బిఎంఎఫ్ గాని, ఏదైనా గాని గట్టిగా మాట్లాడితే ఎక్కువ క్యాలరీసే ఖర్చు పెడతాం. ఆ క్యాలరీస్ తగ్గించుకొని మనం డైట్ ఇస్తున్నామనమాట. సో, ఈ డైట్ వచ్చేసరికి ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ముసలి వాళ్ళు గూడా చేయొచ్చు. ఈ డైట్ వీళ్ళే చేయాలి, ఆళ్ళే చేయాలని ఏం లేదండి. ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు డైట్ అనేది. ఏం లేదు ఎవరైనా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఈ డైట్ చెప్తున్నారు కదా! ఈ డైటు చేస్తే తగ్గుతారని గ్యారంటీ ఉందా అంటే, గ్యారంటీ ఉంది. కంపల్సరీ తగ్గుతారు. మీకో విషయం చెప్తాను. మనకి రైస్ గాని,
ఈ చపాతీస్ అని ఎప్పుడు వచ్చినియి. జస్ట్ 100 డేస్ కూడా అవ్వట్లేదు మనకి ఇయ్యొచ్చి. మనం పూర్వీకులు అంటే ఒక 500 ఇయర్స్ బ్యాక్, 600 ఇయర్స్ బ్యాక్ మనకి పంట పొలాలు ఎలా పండించాలో కూడా తెలీదు. అప్పుడున్న జనాలు ఏం తిని బతికారు? సింపుల్ థింగ్ నాన్ వెజ్. అప్పుడు మన ఆది మానవులు గాని వీళ్ళందరూ ఒక ఒక అడవి పందినో, దేన్నో చంపుతారు. దాన్ని కాల్చుకొని తింటారు. వాళ్ళ దవడలు చూస్తే ఇంతింత లావుగా, ఇంతింత స్ట్రాంగ్‌గా ఉంటాయి. వాళ్ళ పిడికిలు చూస్తే ఇంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. అక్కడి నుంచేగా మనం వచ్చింది. వాళ్ళు ఎలా బతికారో ఒకసారి ఆలోచించారా? సో, చెత్త చెత్త యూట్యూబర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళ పేర్లు చెప్పను నేను. ఈ డైట్ వాడకూడదు. డైట్ పడితే నీరసం వచ్చి పడిపోతారు అని వాళ్ళ వ్యూస్ కోసం ఎన్నో చేయొచ్చు. అందరూ యూట్యూబర్స్ ఒకలా ఉండరండి. నేనైతే జెన్యూన్ పర్సన్ అయితే నేనైతే చెప్తాను 100%. అది నేను ఫర్దర్ వీడియోస్‌లో మీకు చెప్తాను కాబట్టి అది మీకే తెలుస్తది. అబ్బా! మనోడు నా పేరు నటరాజ్ కదా! నటరాజ్ మంచి వీడియోస్ చేసాడురా! ఇతని వల్ల మనకి మంచి ఆరోగ్యమైతే ఇచ్చాడురా! అనేది మాత్రం 100% షూర్ అని మీరే అనుకుంటారు. సో, అది ఫ్రెండ్స్. మీరైతే డైట్ అయితే ఫాలో అవ్వండి. నేను రేపటి నుంచి డైట్ ఫాలో అవుతున్నాను. అది మీకు రేపు వీడియో పెడతాను. షార్ట్ వీడియో. నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది. అండ్ రోజుకి ఎంత తగ్గుతున్నాను, 2 డేస్‌కి ఎంత తగ్గుతున్నాను, 3 డేస్‌కి ఎంత తగ్గుతున్నాను, వీక్‌కి ఎంత తగ్గుతున్నాను, 10 డేస్‌కి ఎంత తగ్గుతున్నాను ఇవన్నీ మీకు నేను నాతో పాటు ఫాలో అవ్వండి. ఇయన్నీ ఇంక సోది చెప్పినట్టు ఉంటది ఇంక మొత్తం మాట్లాడితే. నాతో పాటు ఫాలో అయిపోండి. దట్స్ ఇట్. థాంక్స్ అండి. గుడ్ బై. జై హింద్.